ఫ్రెండ్స్ అసలు పండు మాస్టర్ యాక్సిడెంట్ సమయంలో ఏం జరిగింది? అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లు ఏం చెప్తున్నాయి? అనేది గనక చూసినట్టయితే షాకింగ్ విషయాలైతే బయటపడతాయన్నమాట. నిజానికి ఇక్కడ చాలా పెద్ద విషయం అయితే దాగుంది. అది ఏంటనేది ఒక్కసారి మనం తెలుసుకుందాము. అయితే పండు మాస్టర్ 'ఢీ డాన్స్ షో' ద్వారా చాలా చాలా ఫేమస్ కదా ఆయన. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే మాత్రం చాలా బాధాకరంగానే ఉంది. ఎందుకనంటే ఆయన 2 కాళ్ళకి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. దాదాపుగా 6-8 నెలల పాటు ఆయన బెడ్ రెస్ట్‌లో ఉండాలి అని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నారు. 8 నెలల పాటు ఒక వ్యక్తి బెడ్ రెస్ట్ అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే నార్మల్ ఫ్రాక్చర్ అయినా లేదంటే కొంచెం సివియర్ ఫ్రాక్చర్ అయినా కూడా 6-8 వారాల వరకే ఆ ఫ్రాక్చర్ ఉంటుంది. బెడ్ రెస్ట్ ఉంటుంది. కానీ 6-8 నెలల పాటు బెడ్ రెస్ట్ అంటే అది మామూలు విషయం కాదు. అయితే అసలు ఏం జరిగింది అనేది గనుక చూస్తే, ఇక్కడ విశాఖపట్నం జిల్లాలోని తగరపు వలసలో జరిగిన ఒక అమ్మవారి ఉత్సవాల్లో పండు మాస్టర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయనకి సంబంధించిన చాలా మంది టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు. డాన్స్ ఈవెంట్‌లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఓకే. మంగళవారం ఈవెంట్ జరక్క ఆ తర్వాత పండు టీమ్ రిటర్న్ అవుతుందన్నమాట. సో, ఈ రిటర్న్ జర్నీలో ప్రమాదం జరిగింది. అసలు ఎందుకని బండి అక్కడ ఆ సైడ్‌కి ఆపాల్సొచ్చింది అనేది గనుక చూస్తే, వాళ్ళ టీము మొత్తం ఒక 5, 6 దాకా వెళ్లారు. అయితే వెళ్ళిన సమయంలో ఏం జరిగింది అంటే, అక్కడ ఒక పర్సన్ అంటే వాళ్ళ టీమ్‌లో ఒక పర్సన్‌కి డాన్స్ వేయటం వల్ల, సమ్మర్‌లో అలసట వల్ల చాలా తీవ్రమైన అస్వస్థత వచ్చిందన్నమాట. అస్వస్థత రావడంతో ఏమైంది, సరే బండి పక్కన ఆపి ఏం జరిగింది, అతనికి ఏమైనా ఫుడ్ పెట్టాలా, వాటర్ పెట్టాలా, ఇలాంటి విషయాల్లో ఉంటున్న సమయంలో ఏం జరిగిందంటే, బండిని పక్కన ఆపి ఆయన పండు మాస్టర్ బండి ఎనకాల అంటే డిక్కీ వైపు నుంచొని మామూలుగా అక్కడ వాళ్ళ టీమ్మేట్‌కి ఏమైందని అబ్జర్వ్ చేస్తున్న సమయంలో, సరిగ్గా అదే సమయంలో వెనక్క వేగంగా వచ్చిన ఒక కోళ్ళ వ్యాన్ బలంగా కొట్టిందనమాట. కొట్టేసరికి ఏమైంది, అది ఆ ఎడ్జ్‌లోనే ఉన్న పండు మాస్టరు అసలు ఎగిరి పడ్డాడనమాట. ఎగిరి పడేసరికి ఆయన తుంటి పక్కన మోకాళ్ళు, చేతులు ఫ్రాక్చరు, మొహం నిండా గాయాలు, కుట్లు ఇవన్నీ అయ్యాయి. అయితే అక్కడ చుట్టుపక్కల ఒక 2 స్కూటర్స్ కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. అవి కూడా డ్యామేజ్ అయ్యాయన్నమాట. అయితే ఇక ఆ మధ్యలో ఏమైంది అంటే పండు మాస్టర్ ఈ కోళ్ళ ఫారంకి అలాగే కార్‌కి మధ్య ఆయన చిక్కుకుపోయారు. నలిగిపోయిందన్నమాట ఆయన కాలు. ఇంకా అసలు అది చాలా దారుణమైన సంఘటన. పండు మాస్టర్‌కి ప్రమాదం జరిగి విన్న విషయం వెంటనే నైట్ బీట్ పోలీసులు ఉంటాయి చూసారా? వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకున్నారన్నమాట. వాళ్ళ సహాయంతో ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించడం, ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ అదంతా కూడా జరిగింది. ఇదంతా ఎవరి వల్ల జరిగిందంటే, ఆ కోళ్ళ ఫారంకి సంబంధించిన వ్యాన్ వల్లే ఇదంతా జరిగింది. వాడు అతి వేగం అన్నమాట. అయితే ఏమైంది అంటే దీనివల్ల అంటే ఇది వాళ్ళు గుడిలో పెర్ఫార్మన్స్ ఇచ్చారు గదా! పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఒక 15-20 కిలోమీటర్లే వాళ్ళు ముందుకెళ్లారు. పెద్ద దూరం గూడా వెళ్ళల. అందుకని అక్కడ ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ కూడా అందింది. వాళ్ళు గనక మెయిన్ హైవే ఎక్కేసి ఉండుంటే ప్రాబ్లమ్ ఇంకా జరిగుండేది.